ఈ పారిజాతానికి మరొక పేరే పారిభద్ర అని కూడా అంటారండి దీన్ని. పారిజాతం యొక్క పేరు. నేను గత వీడియోలో చెప్పినట్టు, ఈ వీడియోలో చెప్తున్నట్టుగా పప్పులో వేసుకొని తిన్నా, లేకపోతే కూరగా వండుకున్నా, లేదు ఈ ఆకుని ఆరబెట్టుకుని మీరు దీని చూర్ణం గాని, కషాయం గాని తాగినా కూడా మీకు జ్వరం తగ్గుతుందండి. నరాలకు అద్భుతమైన శక్తినిస్తుంది. పొట్టలో ఉన్న క్రిములను చంపుతుంది. అలాగే నడుము నొప్పులు కూడా తగ్గుతాయండి. అంటే వాత నొప్పులు తగ్గడానికి కూడా ఇది చక్కగా పనిచేస్తుందండి. వాత నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ తగ్గుతాయని రాశారంటే ఇందులో కాల్షియం కూడా డెఫినిట్‌గా అద్భుతమైన కాల్షియం ఉంటుందని అర్థం మనకి. అక్కడే మనకు అర్థమైపోతుంది. నరాలకి ఏదైతే బలం కావాలో, శక్తి కావాలో, నరాల పైనున్న కోటింగ్ గానీ, లోపలున్న కోటింగ్ గానీ ఈటిలనన్నీ కాపాడడంలో అద్భుతంగా పనిచేస్తుందండి. దీని కషాయం తాగొచ్చు, లేదా పచ్చిదాని రసం తాగొచ్చు. ఇయన్నీ మనం ఇలా వాడలేము అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, దీని యొక్క ఆకుని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుని తీసిన తర్వాత ఆ పసిరి వాసన అనేది పోతుంది కాబట్టి, మీరు పచ్చడి చేసుకున్నా, లేక మీరు దీన్ని ఇగురుగా వండుకున్నా, లేకపోతే పప్పులో వేసుకున్నా, ఎక్కువగా అందరూ పప్పులో వేసుకోవడానికే చూసేవారండి పూర్వం. దీన్ని పప్పులో కూడా వేసుకుని వండుకునేవారు. ఆ విధంగా వాడుకుంటే నేను చెప్పిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయండి. పైత్యాన్ని తగ్గిస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది. అంటే దగ్గు అయ్యి తగ్గడానికి కూడా ఇమ్యూనిటీ పెంచుతుందనమాట. ఎముకలకు గానీ, నరాలకు గానీ, టోటల్ బాడీకి గానీ చక్కగా పనిచేస్తుందండి. ఈ పారిజాతాన్ని ఏదో పువ్వులే కదా, దేవుడికి ఇచ్చుకుందాం అని అనుకోవద్దు. ఇదే ఆకుని మీరు సిటీలో ఉన్నవాళ్ళు కోసుకున్నారనుకోండి, ఒక్క 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి క్లాత్ తోటి తుడుచుకోండి. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఆకు నిండా ఈ మన వాహనాల యొక్క మసే ఉంటుందండి దాని మీద. అది వండుకొని తిన్నారనుకోండి చాలా ప్రమాదం. దయచేసి ఫ్రెష్‌గా ఉన్నయే వండుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైంది కదండీ! నమస్కారం అండి.